ఇప్పుడు జాన్ వెస్లీని వెంబడించేవారు ఉన్నారు, జయప్రసాద్ రెడ్డి గారిని వెంబడించేవారు ఉన్నారు, ఇంకా జేమ్స్ గారిని వెంబడించేవారు ఉన్నారు, తర్వాత సతీష్ కుమార్ గారిని వెంబడించేవారు ఉన్నారు. పాస్టర్ చెప్తే చేస్తావు కానీ, సంఘం బోధిస్తే చేస్తావు కానీ, యేసు ప్రభు చెప్తే చెయ్యు. యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, రెండవ రాకడలో చాలా తెగుళ్ళు, భూకంపాలు, కరువులు వస్తాయని చెప్పిన దేవుడే విశ్వాసం గలవారిని కనుగొందున అని లోకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో చెప్పారు. ఆయనవన్నీ భూకంపాలు, తెగుళ్ళు, రాజ్యం మీదకి రాజ్యాలు, యుద్ధాలు అని చెప్పిన దేవుడే విశ్వాసం గలవారిని కనుగొందున అన్నాడంటే ఎంత ప్రాముఖ్యమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. అని ఆయన రాకడ వస్తున్నప్పుడు సత్యులు ఉండవంటే ఉంటాయి, విశ్వాసులు ఉండరా అంటే ఉంటారు. విశ్వాసులు మాత్రమే పేరుకి, సంఘాలు మాత్రమే, సత్యులు మాత్రమే పేరుకి. నిజమైన విశ్వాసులు అంటే యేసుక్రీస్తుని వెంబడించిన వారు. ఇంకా లోతుగా వెళ్తే ఆయన శిష్యులు తక్కువైపోతారు. అందుకనే శిష్యులతో చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నా శిష్యులను చెయ్యండి అని చెప్పారు. ఇప్పుడు ప్రజలందరూ సువార్త ప్రకటిస్తున్నారు కానీ యేసుప్రభు శిష్యులు అనేవారే ఉండరు అని యేసుప్రభు చెప్తున్నారు. నాకు శిష్యులు ఉండరు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మనం చూస్తూ ఉంటే సేవకులను వెంబడించేవారు కనపడుతున్నారు. ఇప్పుడు జాన్ వెస్లీని వెంబడించేవారు ఉన్నారు, జయప్రసాద్ రెడ్డి గారిని వెంబడించేవారు ఉన్నారు, ఇంకా జేమ్స్ గారిని వెంబడించేవారు ఉన్నారు, తర్వాత సతీష్ కుమార్ గారిని వెంబడించేవారు ఉన్నారు, రాజ్ ప్రకాష్ పాల్ తనను వెంబడించేవారు ఉన్నారు. ఇలా మనం చూస్తూ ఉంటే ఇది ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు కాదు, సంవత్సరాల ముందుగానే మొదలైంది. లోదరాన్ ఉంటే ఆ లోదరాన్ ఫాలో అయ్యేవారు ఉంటారు. బైబిల్ మిషన్ చూస్తే దేవదాసాయి గారు చెప్పిందే వింటారంటే. ఇప్పుడు ఒక ఆమెను అడిగాను, ఈ పలానా పాట పాడమంటే నేను పాట పాడమంట. ఎందుకు? అది దేవదాసాయి గారు రాయలేదు కదండి. మేము దేవదాసాయి గారు పాడిన పాటలే, ఆయన రచించిన పాటలే పాడతాం. ఇప్పుడు మనం తీక్షణంగా చూస్తే ప్రతి సంఘంలో కూడా వారు రచించిన పాటలే ఎక్కువగా పాడుతూ ఉన్నారు. మిగిలిన పాటలు కొంచెం కొంచెం పాడతారు అంతే. ఇప్పుడు కలవరి సతీష్ కుమార్ గారు తన రాసిన పాటలే చర్చలో పాడతారు. బైబిల్ మిషన్లో చూస్తే దేవదాసాయి గారి పాటలే పాడతారు. ఇలాగా చాలా సంఘాలు వారి రచించిన పాటలే. ఇప్పుడు ఓ సన్న మినిస్ట్రీ చూద్దాం, వాళ్ళ పాటలే పాడతారు, వాళ్ళు రచించిన పాటలే పాడతారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రజలు వాక్యాన్ని చదవడం మానేసి వారు చెప్పిన మెసేజ్లు వినడమే దినచరిగా ప్రారంభమైపోతుంది. అంటే ఉదయమే ఒక వాగ్దానం కింద చిన్న మెసేజ్ వస్తుంది, ఒక పాట వస్తుంది, ఒక వాగ్దానం, రోజుకో వాగ్దానం. ఇక ఉదయం లేచినాడే ఫోన్లో వాక్యం వింటాం, చిన్న ప్రార్థన చేసుకుంటాం, దినచర్య ప్రారంభమైపోతుంది. ఇది పని చేసుకుంటాం, ఉద్యోగం వెళ్తాం, మళ్ళీ తిరిగి వస్తాం, మళ్ళీ సాయంత్రం ఏదో కొద్దిగా వాక్యం చదువుకుంటాం, లేదా ఆ వాక్యం వింటాం, ఫోన్ చూడడం, ఫోన్లో కొన్ని వాక్యాలు వినడం, ప్రార్థన చేసుకోవడం, పడుకోవడం. ఇలాగే దినచర్య అయిపోతుంది మనిషిలో. ఇక సీరియస్గా దేవుని వాక్యాన్ని చదివేవారు లేరి, ఒక చదివిన అర్థం చేసుకునేవారు ఏరి. పేతురు రాసిన పత్రికలో దైవావేశం వలన ప్రతిలేఖనము అని రాయబడ్డది. 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వచనంలో, ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కొలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. లేఖనములన్నీ దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపంతో పలికిన మాటలు నువ్వు న్యూస్ పేపర్ లాగా చదివితే ఏమర్థమవుతుంది? న్యూస్ పేపర్ అందరు చదివినా ఒకటే వార్త, ఒకలాగా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ఏ ఉద్దేశంతో అయితే లేఖనాలు రచించారో, రాశారో, పలికారో, నీవు ఆ ఆత్మ కలిగి ఉంటేనే బైబిల్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకనే ఇన్ని డినామినేషన్స్, ఇన్ని సంఘాలు భూమి మీదకి వచ్చేసాయి. ఎవరి డినామినేషన్ వారు, ఎవరు పాస్టర్ని వారు ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, 1 యోహాను 3వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచిండు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమిస్తాను. నువ్వు దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినది పాపమైన వాక్యం చెబుతుంది. నువ్వు ప్రేమించాల్సింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని. కానీ నువ్వు ప్రేమించేది ఎవరిని? ఇప్పుడు సంఘాన్ని, ఒక సేవకుని ఏమనంటే ఎంత కోపం వస్తుందో, సంఘాన్ని ఏమనంటే ఎంత కోపం వస్తుందో. కానీ దేవుని ఏమనంటే, ఈరోజు నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా? సంఘాన్ని ప్రేమిస్తున్నావా? పాస్టర్ గారిని ప్రేమిస్తున్నావా?
ఈ మాట అడిగామనుకోండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. పాస్టర్ చెప్తే చేస్తావు కానీ, సంఘం బోధిస్తే చేస్తావు కానీ, యేసుప్రభు చెప్తే చెయ్యం. యేసుప్రభు స్పష్టంగా చెప్పారు, నన్ను ప్రేమించువాడే నా ఆజ్ఞలు గైకొంటాడు, నా ఆజ్ఞలు గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. దేవుడు లోకాన్ని అంతా ప్రేమించాడు, కానీ యేసుప్రభు నిన్ను ప్రేమించాలంటే మాత్రం నువ్వు ఆజ్ఞలను గైకొనాలి. యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమింతును, వానికి నన్ను కనపరుచుకుందును. నువ్వు ఎప్పుడు సంఘ పరిచర్యలు చేస్తూ, పాస్టర్ గారికి పరిచర్య చేస్తూ బ్రతుకుతావే తప్ప యేసు ప్రభుని ప్రేమించేది ఏమనుందా? ప్రభువుని ప్రేమించిన వ్యక్తి తన కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి తల్లిదండ్రులు ప్రేమిస్తాడు. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి భార్యను ప్రేమిస్తాడు. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి భర్తను ప్రేమిస్తుంది. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి నశించిపోయే ప్రజలను ప్రేమిస్తాడు.